కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసీఆర్ సమయం కోరడంతో ఇవాల్టి విచారణను సిట్ వాయిదా వేసింది. ఇక ఈ నేపథ్యంలో మరోమారు కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయనుంది. దీంతో ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఎర్రవల్లికి కేటీఆర్, జగదీష్ రెడ్డి చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసీఆర్ సమయం కోరడంతో ఇవాల్టి విచారణను సిట్ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరోమారు కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయనుంది. దీంతో ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఎర్రవల్లికి కేటీఆర్, జగదీష్ రెడ్డి చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసీఆర్ సమయం కోరడంతో ఇవాల్టి విచారణను సిట్ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరోమారు కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయనుంది. దీంతో ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఎర్రవల్లికి కేటీఆర్, జగదీష్ రెడ్డి చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి, మరి సిట్ విచారణకు సంబంధించి పలువురు ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే సిట్ అధికారులు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిన్న నోటీసులు అందించారు. నందినగర్ నివాసంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారు. ఈ రోజు విచారణ చేపడతాము. కేసీఆర్ కోరుకున్న ప్రాంతంలో, అంటే ఎక్కడ కేసీఆర్ హైదరాబాద్ నగర పరిధిలో కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి విచారణ చేస్తామంటూ తెలిపారు. అయితే ఆ తర్వాత కేసీఆర్ సిట్ అధికారి ఎవరైతే కేసీఆర్ కు నోటీసులు పంపించినటువంటి ఏసీపీ వెంకటగిరి ఉన్నారో అతనికి కేసీఆర్ లెటర్ రాశారు. ప్రధానంగా ఆ లేఖలో ఈ విచారణకు, సిట్ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను, మాజీ ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా సిట్ విచారణకు మరొక తేదీని ప్రకటించాలంటూ సిట్ అధికారులను కోరారు. దీంతో సిట్ సైతం నిన్న కేసీఆర్ చేసినటువంటి విజ్ఞప్తిని సానుకూలంగా తీసుకుంది. మరొక రోజు నోటీసు ఇచ్చి తేదీ, అంటే ఎప్పుడు విచారణ రావాలో ఆ తేదీని ప్రకటిస్తామంటూ సిట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సిట్ అధికారులు కూడా
భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ కి నోటీసులు ఎప్పుడు ఇవ్వాలి, ఒకవేళ ఇస్తే ఈ రోజు ఇస్తే ఎప్పుడు విచారణకు రమ్మని చెప్పాలి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు చివరి రోజు. ఇక 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది కాబట్టి 3వ తేదీ వరకు నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులకు బీఫారాలు అందించాల్సి ఉంటుంది. బీఫారాలు అందిస్తేనే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల పనిలో నిమగ్నమై ఉన్నాము. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత ఉంటుంది కాబట్టి సిట్ విచారణ మరొక తేదీన చేపట్టాలంటూ కేసీఆర్ చేసినటువంటి విజ్ఞప్తిని ఇప్పటికే సిట్ అంగీకరించిన నేపథ్యంలో సిట్ నోటీసులు ఎప్పుడు ఇవ్వాలి, కేసీఆర్ ని ఎప్పుడు విచారణకు పిలిస్తే బాగుంటుంది అనే దానిపైన సిట్ మరోవైపు ఆలోచన చేస్తుంది. ఇక ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర నేతలు భేటీ అయ్యారు. ప్రధానంగా సిట్ ఒకవేళ నిన్న సిట్ కు రాసినటువంటి లేఖలోనే ప్రస్తుతం నేను సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నాను, మీరు ఒకవేళ నోటీసులు పంపించదలుచుకుంటే అక్కడికే నోటీసులు పంపించవచ్చు, అదేవిధంగా నా వయసు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారణ చేయాలంటూ కూడా సిట్ అధికారులకు రాసినటువంటి లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. దీంతో ఒకవేళ సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎప్పుడు విచారణ చేపట్టినా ఆ ఎర్రవల్లిలోనే విచారణ చేపడతారా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇక సిట్ ఇచ్చినటువంటి నోటీసులపై భవిష్యత్తు కార్యాచరణ అంటే ఏం చేయాలి, సిట్ అధికారుల విచారణకు హాజరు కావాలా లేకపోతే హాజరు కాకుండా న్యాయం అదంటే లీగల్ గా ముందుకు వెళ్లాలా అనే దానిపైన కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలోనే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ముఖ్యమంత్రి పరిధిలో ఉండదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఎస్బీ వ్యవస్థ కావచ్చు, ఎక్కడి నుంచైనా సమాచారాన్ని తీసుకొని ప్రభుత్వానికి ఇస్తుంది. అది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకే ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ఉన్నా చేస్తారనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్ గా కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరోసారి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి ఎప్పుడు విచారణకు రావాలి అనే దానిపైన తేదీని ప్రకటించాల్సి ఉంది. కాబట్టి సిట్ ఎప్పుడు నోటీసులు ఇస్తుంది, దానికి కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి రిప్లై ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.